మేము అధికారంలోకి వస్తే మంచి మందు తెస్తామని తెగ మాటలు చెప్పిండ్రు కూటమి లీడర్లు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేమో గల్లీ గల్లీన మందు అమ్మేటట్టు చేస్తున్నారు. అరే మీదికో మాట, లోపల జరుగుతున్నది ఇంకో మాట. చంద్రబాబు సార్ ఏమన్నాడు? బెల్ట్ షాపులు నడిపితే బెల్ట్ తీస్తాం అన్నాడు కదా. ఇక ఇప్పుడు ఎంతమంది బెల్ట్ తీస్తాడో తీయమనుండ్రి. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే ఎన్ని బెల్ట్ షాపులను దొరకబట్టిండో చూస్తే ఏపీలో ఏ రేంజ్ లో మందు ఏర్లై పాడుతుందో అర్థమవుతుంది మీకే. బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం. ఫస్ట్ టైం 10 లక్షలు ఇస్తున్నాం, రెండోసారి ఆ షాపుని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సారు బెల్ట్ షాప్ నడిపితే బెల్ట్ తీస్తాము, 10 లక్షల ఫైన్ కూడా ఇస్తామని చెప్పిందా. మరి ఇక కొలకపూడి సారు మీరు ఎన్ని బెల్ట్ షాపులు దొరకబట్టినరో చెప్పుండ్రి సార్. తిరువూరు పట్టణంలో 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ఒక్క తిరువూరు పట్టణంలోనే లైసెన్స్డ్ షాపులు 4 ఉంటే 40 బెల్ట్ షాపులు ఉన్నాయట. దొరకబట్టి చూయించిండు కూడా. మరి ఇక దీంట్లో ఎంతమంది బెల్ట్ తీయాలి, ఎంతమందికి 10 లక్షల చొప్పున ఫైన్ వేయాలి సారు? కొలికపూడి సారు మరి ఒక్క తిరువూరు పట్టణంలోనే ఇన్ని బెల్ట్ షాపులుంటే నియోజకవర్గం మొత్తంలో ఎన్ని ఉండాలి? నియోజకవర్గంలో 4 మండలాల్లో మొత్తం 130 దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఒక్క నియోజకవర్గంలోనే 130కి పైగా బెల్ట్ షాపులు అంటే 175 నియోజకవర్గాల్లో ఎన్ని ఉంటాయో ఒక్కసారి లెక్కేయండి. ఈ రకంగా బెల్ట్ షాపులుండి 24 గంటలు మందు దొరుకుతుంటే తాగేటోళ్ళు పెరగరా? సంపాదించిందంతా ఇక తాగేదందుకు పెట్టుడేనా? 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలు కూడా దురలవాట్లకి లోనై దారి తప్పడం జరుగుతుంది. ఇన్న రానుల స్టూడెంట్స్ కూడా తాగేదందుకు అలవాటు పడుతున్నారట. ఇక హోమ్ మినిస్టర్ మేడం కూడా మొన్నేమో అనేగా ఓ గాంజాయి తీసుకుంటేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజం లా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి తాగిన వాళ్ళు హీరోల లెక్కన ఫీల్ అవుతున్నారు అంటున్నది మేడం. గాని అవి దొరకకుండా చేస్తున్నదా? ఇట్లా 24 గంటలు ఏ గల్లీలో పడితే ఆ గల్లీలో మందు దొరికినాక యూత్ పొలగాన్లు చెడిపోరా? అంతకు ముందేమో అన్నట్టు ఆదుకున్నది. స్కూల్ దగ్గర ఇళ్ళ మధ్యలో కనుక మందు షాప్ ఉందంటే మీరు ఒక కాగితం పడేయండి, డెఫినెట్ గా తీసి పక్కన పడాలి. కొలికపూడి సారు జర ఈ షాపులు ఎక్కడున్నాయో చెప్పండి సార్. చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, ఇటు బస్ స్టాండ్, ఈ వైన్ షాప్ వల్ల తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. మీకు అర్థమవుతుందా అనితా మేడం? ఈ దుకాణాలు కూడా జనాలలోనే ఉన్నాయట. చెప్తున్నది కూడా మళ్ళా మీ పార్టీ ఎమ్మెల్యేనే. మరిగా ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి. అయినా ఒకళ్ళు చెప్తేనే సమస్యను గుర్తిస్తారు కానీ చెప్పకపోతే అంతేనా మేడం? చూస్తున్నారా జనాలు తక్కువ రేటుకే మందు అన్నారు. ఇప్పుడు పేదోళ్లను అదే మందుకు బానిసయ్యేటట్టు చేసి వాళ్ళ బతుకులను మంటలు కలిపేటట్టున్నారు. అరే ఏ గల్లీలో చూసినా మందు దొరుకుతుందా? అనులా హోంమంత్రి ఇలాకల్నే బెల్ట్ షాపులను ఏలం వేసిండ్రట. అంటే మరిగా చంద్రబాబు సారు అసెంబ్లీలో అంత సీరియస్ గా మాట్లాడిండు కాబట్టి ఇప్పుడు ఎంతమంది బెల్ట్ తీయాలి, ఎంతమందికి 10 లక్షల చొప్పున ఫైన్ వేయాలో చెప్పుండ్రు ఇక మీరే.